పార్లమెంటు ఎన్నికలలో మంచి వ్యక్తిత్వం ఉన్న సుధీర్ అన్నకు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని వేలేరు జెడ్పీటీసీ చాడా సరిత. అవకాశం ఉంటే తప్పకుండా కూడా ఎప్పటికీ మీ అందరికి మీకు అందుబాటులో మీరు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉంటాను, రెస్పాండ్ అవుతాను, ఇక్కడే ఉంటాను. మీరు రమ్మంటే 12 గంటలకు కూడా మీ దగ్గరకు వస్తాను. చిన్న చిన్న నాయకులు అందరూ సలాభాలు పొంది గులాబీ కన్నా నోలుపెట్టి వివిధ పార్టీలకు పోయి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరి గురించి మీరు మాట్లాడదలిస్తే నాకు కావాల్సింది వేలేరు మండలం అభివృద్ధి. అందుకే నేను గులాబీ కండువాతోనే కేసీఆర్ గారి రుణం తీసుకున్నాను. తర్వాత అలాగే గులాబీ కలర్ కప్పుకున్న పార్టీలోనే ఉన్నాను. అందుకే మీ అందరినీ కూడా ధైర్యంగా ఇప్పుడు కూడా గులాబీ కలర్ కప్పుకున్నాను వెంటనే ఈ కారు గుర్తుకు ఓటేయమని డాక్టర్ సుధీర్ అన్న గారికి కారు గుర్తుకు మీ అందరికీ ఓటేయాలని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన మా మండల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ. ఇక్కడ స్థానిక ఎంపీటీసీ బత్తుల జ్యోతి గారిని మాట్లాడాల్సిన కోరుతుంది. హలో, అందరికీ నమస్కారం అండి. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు పల్లాసారి గారికి, మన గ్రామ పెద్దలకు, సంతక్క గారికి, మన గ్రామ ప్రజలకు పేరు పేరున అందరికీ అభివందనాలండి. ఈ రోజు మనం ఇక్కడ అందరం సమావేశమై ఈ విధంగా ఉన్నాము. మన ఇంతకుముందు గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, దీనికి కారణం ఎవరు? ఫస్ట్ మన మండలం కావడానికి కారణం ఎవరు? మన పల్లసారి గారు రోడ్లు రావడానికి, ఈ సెంట్రల్ లైటింగ్ ఉండడానికి, మరి ఇట్లాంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మన పల్లసారి గారికి మరి ఇంకా మనం ఏ ఆపత్తిలో ఉన్నా కూడా ఆదుకోవడము కానీ మంచితనము, మానవత్వము, నీతి నిజాయితీ గల మన టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని నేను అందరినీ వేడుకుంటాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఇలా వేరేలా ఉన్నదంటే వేరే మండలం అయిందంటే అది పల్లాలు కేసీఆర్ దయవల్ల కాబట్టి ఒకసారి జై పల్లా, జై పల్లా, జై వేలేరు, జై వేలేరు. ఇలా వేలేరు పేరు ఎక్కడ చెప్పినా ఎక్కడుందంటే ఇలా వరంగల్ జిల్లాలో ఎక్కడ మూలకు చివరి ఊరు. కానీ ఇలా వేలేరుకు పేరు తెచ్చింది ఎవరంటే మీ అందరికి తెలుసు. మా మాధవరెడ్డి గారు, జ్యోతి గారు, భూపతి, ఇద్దరు ఎంపీటీసీలు, అదేవిధంగా నరసింహరావు గారు, అదేవిధంగా ఎంపీటీసీ సరిత గారు, ఇవాళే మీ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా వైస్ ఎంపీపీ సంపదన్న, అదేవిధంగా పీజల సర్పంచ్ మేక రవీంద్రన్న, దండం పెట్టుకోవాలి అందరికీ. మా గుణసాల సర్పంచ్, మా సోసుపల్లి సర్పంచ్ ధర్మారెడ్డి గారు, మహేష్ గారు, అదేవిధంగా అన్ని గ్రామాల సర్పంచ్ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. అందరు ఎంపీటీసీలు కూడా ఇక్కడ నీతి నిజాయితీ ఉన్న సర్పంచ్లు అందరూ ఇక్కడే ఉన్నారు. అక్రమాలు చేయని అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అక్రమాలు కోసం అలవాటు పడ్డది మాత్రం అది గీత దాటిండు. వాళ్ళందరి కోసం ఎక్కువ మాట్లాడుకునే అవసరం లే.
వేలేరు ప్రజలకు, వేలేరు మండల ప్రజలకు, మా అక్క జనులకు, అన్నదమ్ములకు మరొకసారి శిరస్సు మంచిన నమస్కారం తెలియజేస్తున్నా. ఈ జెండా విషయం అది పక్కన పెట్టు బాబు, అడ్డుపడుతుంది. దయచేసి అన్నా పక్కన కింద పెట్టు, లేదా పక్కన పెట్టు. చాలా మంది మాట్లాడుతున్నాక వేలేరు మండలం అన్నీ వచ్చినాయి కాబట్టి ఇవాళ కూడా వచ్చిందని చెప్పేసి, వేలేరు మండలంలో కావాల్సిన 25,000 జనాభా లేకుంటే కేసీఆర్ సార్ని అడిగి, సార్ నా సొంత మండలం, నా ఊరు కూడా అందరినీ పెడుతున్నాం, మాకు అక్కడ ఓటానికి ధర్మసారి మంచిగా అయితే కానీ నాకు వేలేరు బాగా కావాలి, చివరి ఊరు ఇసిరేసినట్టు ఉంటుందని చెప్పేసి దండం పెట్టి తీసుకొచ్చిన నేను ఈ వేలేరు. నేను ఒక్కొక్కడు పిచ్చుకుంటూ వస్తుందట. వేలేరు కోసం ఏం కష్టం పడి తెచ్చిన వేలేరు మండలం అయిన తర్వాత భూముల విలువలు ఎట్లా పెరిగినాయి, వేలేరుకు పేరు ఎట్లా వచ్చిందని మీ అందరికి తెలుసు. ఈ డబల్ రోడ్ని 45 కోట్లు పెట్టి ఇస్తే ముందు 25 కోట్లే ఇచ్చిండు. ఈ సెంటర్లో అక్కడి వరకే వేసిండు, లేకపోతే మళ్ళా 14 కోట్లు పెట్టి డబల్ రోడ్ చేసి ఇందులో సెంట్రల్ లైటింగ్ పెట్టినాం. ఈ సెంట్రల్ లైటింగ్ పని చేయించుకోవాల్సిన మన ఎమ్మెల్యే కడెంసీ చేతగాక 5 నెలల నుంచి రివ్యూ చేయక సెంట్రల్ లైటింగ్ ఏమైందని అంటారు. సెంట్రల్ లైటింగ్ కోసం, రోడ్ల కోసం డబ్బులు తీసుకొచ్చిన, పనులు మొదలుపెట్టిన, రోడ్డు కంప్లీట్ చేసిన, ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కనీసం సిగ్గు శరం ఉండాలి కదా. లైటింగ్ పెట్టించుకునే పని లేదా, నేనే పెట్టిస్తా. ఎందుకంటే 3 నెలల తర్వాత కరెన్సీ వీక్తేనే కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఆయన బిడ్డకు సీటు కోసం తిరగడానికి టైం ఉన్నది, పైసలు కోసుకోవడానికి అందరి దగ్గర బిచ్చలు కోసుకోవడానికి టైం ఉన్నది. కానీ పదవుల కోసం రేవంత్ రెడ్డి దగ్గర దండం పెట్టి జాగిన పడటానికి టైం ఉన్నది. వేలేరులో